మతం పేరుతో జరిగే దాడులు మూర్ఖత్వంతో కూడి ఉంటాయి. ఇది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు. ఒక మతం ఒక ప్రాంతంలో ఆధిపత్యంలో ఉంటే వారికి చేష్టలు అలాగే ఉంటాయి. అదే మతం వేరే మతం వారు ఆధిపత్యంలో ఉన్న చోట ఉంటే బాధితులుగా ఉంటారు. గ్రామాల్లో మతపరమైన విభేదాలు ఉండవు, కాని కులపరమైనవి ఉంటాయి. ఆధిత్యంలో ఉన్న మతవాదులు కొందరు ఉన్మాదులుగా మారతారు. ఏదో ఒక మత సెంటిమెంట్ను సృష్టించి ఇతర మతాల వారితో విభేదించి గొడవలు ప్రేరేపిస్తారు. ఏదైనా సమాజానికి ఉపయోగపడే మంచి పని చేద్దాం రమ్మంటే ఒక్కరు రారు. కాని మతం పేరుతో జరిగే గొడవలకు మాత్రం సిద్ధపడతారు. మన భారతదేశ పౌరుల్లో ఉన్న అత్యంత నీచమైన, దయనీయమైన ఆలోచన విధానం ఈ మతపరమైన విభజన. ఇక్కడ కనిపిస్తున్న కార్టూన్ చూస్తే మీకు విషయం అర్థమై ఉండాలి. భారతదేశ పౌరులందరూ ఐక్యంగా కులమతాలకు అతీతంగా శాంతియుతంగా జీవించాలని ఆశిద్దాం. జన విజ్ఞాన వేదిక ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ.